ఖమ్మం జిల్లాలో రాత్రి నుంచి భారీగా వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలో పలు గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. కొణిజర్ల మండలం లాలాపురం, తీగల బంజర గ్రామాల మధ్య పగిడేరువారు ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఆంజనాపురం, జిన్నారం మధ్య నిమ్మవాగు పొంగి ప్రవహిస్తోంది. పల్లిపాడు, ఏన్కూరు మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. తల్లాడ మండలం వెంకటగిరి, రామచంద్రపురం గ్రామాల మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. వాగులు పొంగి పొర్లుతుండటంతో పోలీస్, రెవెన్యూ శాఖ అప్రమత్తమై ప్రజలు వాగు దాటకుండా మూసివేశారు. ఖమ్మం జిల్లాలో రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలో పలు గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. కొణిజర్ల మండలం లాలాపురం, తీగల బంజర గ్రామాల మధ్య పగిడేరువారు వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. అంజనాపురం, జిన్నారం మధ్య నిమ్మవాగు పొంగి ప్రవహిస్తోంది. పల్లిపాడు, ఏన్కూరు మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. తల్లాడ మండలం వెంకటగిరి, రామచంద్రపురం గ్రామాల మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. వాగులు పొంగి పొర్లుతుండటంతో పోలీస్, రెవెన్యూ శాఖ అప్రమత్తమై ప్రజలు వాగు దాటకుండా మూసివేశారు. ఖమ్మం జిల్లాలో రాత్రి నుంచి భారీగా వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలో పలు గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. కొణిజర్ల మండలం లాలాపురం, తీగల బంజర గ్రామాల మధ్య పగిడేరు వాగు పొంగి ప్రవహిస్తోంది. అంజనాపురం, జిన్నారం మధ్య నిమ్మవాగు పొంగి ప్రవహిస్తోంది. పల్లిపాడు, ఏన్కూరు మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. తల్లాడ మండలం వెంకటగిరి, రామచంద్రపురం గ్రామాల మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. వాగులు పొంగి పొర్లుతుండటంతో పోలీస్, రెవెన్యూ శాఖ అప్రమత్తమై ప్రజలు వాగు దాటకుండా మూసివేశారు. రైట్, ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉపేందర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. ఉపేందర్, స్వాతి, ఏదైతే ఖమ్మం జిల్లాలో రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతో మాత్రం అటు లోతట్టు ప్రాంతాలు కూడా జలమయమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. జిల్లాలో పలు గ్రామాలు కూడా రాకపోకలు కూడా బంద్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఏదైతే కొణిజర్ల మండలం లాలాపురం, అదే తీగల బంజల మధ్య కూడా ఉన్నటువంటి ఏదైతే పగిడేరు వాగు కూడా ఉధృతంగా అయితే ఉప్పొంగి పొంగుతుంది. దీంతో ఆ రెండు గ్రామాల మధ్య కూడా రాకపోకలు అయితే బంద్ అయ్యి, ఇటు ఏదైతే అంజనాపురం, జన్నారం మధ్య ఉన్నటువంటి వాగు కూడా నిమ్మ వాగు అయితే భారీగా ఉప్పొంగి ప్రవహిస్తుంది. ఈ నేపథ్యంలోనే అటువైపు వెళ్లాల్సినటువంటి గ్రామస్తులు కూడా అంటే ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఇటు పల్లిపాడు, ఏన్కూరు మధ్య రాకపోకలు కూడా పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు తల్లాడ మండలం వెంకటగిరి, రామచంద్రపురం గ్రామాల మధ్య కూడా ఇటు రాకపోకలు అయితే బంద్ అయ్యి, ఇటు జిల్లాకు ఏదైనా కార్యక్రమాల కోసం రావాలంటే మాత్రం ఈ వాగు మాత్రం ఖచ్చితంగా దాటాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు రాత్రి కురిసిన వర్షాల నేపథ్యంలో అది ఉప్పొంగి ప్రవహించడంతో మాత్రం అటు వాళ్ళు రావడానికి కూడా తీవ్రంగా అంటే జిల్లాతో సంబంధాలు కూడా తెగిపోయాయంటే మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఏదైతే అటు పోలీసు, రెవెన్యూ శాఖ కూడా వెంటనే అప్రమత్తమైంది. అక్కడ చేరుకొని వాగును ఉధృతంగా ప్రవహిస్తున్న వాగును దాటకుండా ప్రత్యేకంగా ఏదైతే పంచాయతీకి సంబంధించినటువంటి ట్రాక్టర్లు, బారికేట్లు ఏర్పాటు చేసి అయితే ప్రజలను దాటనీయకుండా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక
గత రాత్రి నుంచి దాదాపుగా ఏదైతే జిల్లా వ్యాప్తంగా కూడా భారీగా వర్షం నమోదవుతుంది. ఇది అత్యధికంగా ఏదైతే ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి వైరాలో మాత్రం దాదాపు 89.2 మిల్లీమీటర్ల వర్షపాతం అయితే నమైంది. ఇటు ఏదైతే తల్లాడలో కూడా దాదాపు 128.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే దాదాపుగా 48.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను కూడా అధికారులు అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇళ్ల వారికి కూడా ప్రత్యేకంగా సూచనలు అయితే ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం ప్రత్యేకంగా దీనిపై రివ్యూ కలెక్టర్ ముజామిల్ ఖాన్ కూడా ప్రత్యేకంగా రివ్యూ ఏర్పాటు చేశారు. ఏదైతే జిల్లాతో సంబంధాలు తెగిపోయిన గ్రామాలతో పాటు అదేవిధంగా అంజనాపురం, కొణిజర్ల మండలంలోని పలు గ్రామాలు దాదాపుగా 8 గ్రామాలకు సంబంధించిన వారికి రాకపోకల పునరుద్ధరణలో మాత్రం కొంత అంటే ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్న ప్రజలకు కూడా ప్రత్యేకంగా ఏదైతే ఆల్టర్నేటివ్ రహదారులను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఇక్కడ జిల్లాలో కనిపిస్తుంది. ప్రధానంగా రాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు అటు ఏదైతే అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి కొణిజర్ల, అదేవిధంగా తల్లాడ, అదేవిధంగా ఇటు సింగరేణి మండలాల్లో కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో ఇటు వైరా రిజర్వాయర్ కూడా భారీగా వరద నీరు అయితే వచ్చి చేరుతుంది. ఇప్పటికే 11.26 అడుగులు ఉన్నటువంటి నీటి మట్టం క్రమంగా పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఇటు ఏదైతే పాలేరు, వైరా, అదేవిధంగా మదిరావులో ఉన్నటువంటి పలు వాగులు కూడా పొంగి పొర్లుతున్నాయి, రాకపోకలు పొందాయి. ఏదైతే తల్లాడ అంటే మదిరకు సంబంధించినటువంటి చివరి గ్రామం ఏదైతే ఆంధ్రకు సరిహద్దుగా ఉంటుందో ఆ గ్రామాలు కూడా సంబంధాలు కూడా తెగిపోయినాయి పరిస్థితి కనిపిస్తుంది. అటు ఆంధ్రాకి వెళ్ళాలంటే ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి వాగులు దాటాల్సి ఉంటుంది. ఆ నేపథ్యంలో అక్కడ ఉధృతంగా ప్రవహించడంతో ఆ రెండు గ్రామాలకు కూడా అంటే రెండు రాష్ట్రాలకు మధ్య ఉన్నటువంటి వారధి నుంచి కూడా నీళ్లు రావడంతో మాత్రం అటు పూర్తిగా సంబంధాలు తెగిపోయాయని మనం చెప్పుకోవచ్చు. ఇక దీనికి సంబంధించి అధికారుల యంత్రాంగం కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తమై ప్రజలు మాత్రం అంటే వాగులు వంకలు దాటకుండా ప్రత్యేకంగా చర్యలు అయితే తీసుకుంటున్నారు. ఇప్పటికే ఏదైతే చేపల వేటకు గానీ అదేవిధంగా వాగులు దాటే ప్రయత్నం చేయొద్దని చెప్పేసి అయితే అధికారులు సూచిస్తున్నారు. దీనికి సంబంధించి జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా పోలీసు వ్యవస్థకు ప్రత్యేకంగా సూచనలు కూడా అందించిన పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది. ఇక ఏదైతే అటు రెవెన్యూకి సంబంధించినటువంటి వారు కూడా ప్రత్యేకంగా చర్యలు తీసుకుని అక్కడే ఏదైతే వాగులు దాటకుండా ప్రత్యేకంగా బారికేడ్లు కావచ్చు, అదేవిధంగా గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ట్రాక్టర్లను నిలిపివేసి వెళ్లకుండా అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ వర్షం ఏదైతే ఎగువను కూర్చున్న వర్షానికి వాగులు వంకలు కూడా పొంగిపొలుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా దీని అందరికీ కూడా ఇప్పటికే రాత్రి నుంచి కురుస్తున్న వర్షం ఇప్పుడు కొంత ఎడతెరిపి ఇవ్వడంతో మాత్రం వారంతా కొంత ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇక జిల్లాకు సంబంధించినటువంటి ఏదైతే సింగరేణి ఏరియాల్లో కూడా భారీగా వర్షం నమోదు కావడంతో అక్కడ ఉన్నటువంటి సింగరేణి గనుల్లో కూడా ఉపరితల గనుల్లో వర్షపు నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తికి కూడా తీవ్ర ఆటంకం ఏర్పడింది. ప్రస్తుతం మాత్రం దాదాపుగా 8 గ్రామాలకు సంబంధించినటువంటి రాకపోకలు మాత్రం పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా కొణిజర్ల మండల లాలపురం కావచ్చు, పగడేరు కావచ్చు, అదేవిధంగా తీగల బంజర, అంజనాపురం, జన్నారం, ఇటు పల్లిపాడు, ఏన్కూరు, తల్లాడ, వెంకటగిరి, రామచంద్రాపురం ఈ గ్రామాల ప్రజలందరినీ కూడా ప్రత్యేకంగా ఆల్టర్నేట్ రహదారులను అయితే అధికారులు అయితే ఏర్పాటు చేస్తున్నారు. ప్రత్యేకంగా వాగులు దాటొద్దని అయితే ప్రత్యేకంగా అక్కడే అధికారులు కూడా సెట్ చేసుకొచ్చిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. స్వాతి. రైట్, థ్యాంక్ యూ ఉపేందర్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.